Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ఎమ్మెల్సీకి జగన్ కీలక పదవి. ఏపీ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వైసీపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా రెండు వైపులా ఎత్తుగడలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీకి ప్రస్తుతం కీలక పదవి దక్కడం ఆసక్తికరంగా మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం దాదాపు 26 నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా వచ్చే ఎన్నికల కోసం కేడర్ను సిద్ధం చేస్తోంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పట్టు నిరూపణ దిశగా కార్యాచరణ అమలుకు సిద్ధమైంది. రెండు వైపులా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కీలక పదవి వైసీపీ ఎమ్మెల్సీకి దక్కనుంది. ఈ పదవి ఎవరికి ఇవ్వాలో జగన్ దాదాపు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జకియా ఖానం పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. ఆమె స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో వైసీపీ అధినేత ఎవరికి ఈ పదవి ఇవ్వాలో సుదీర్ఘ కసరత్తు చేశారు. సామాజిక సమీకరణాలు మరియు సీనియారిటీని పరిగణలోనికి తీసుకుని తూమాటి మాధవరావు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజారిటీ ఉండగా ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి పూర్తి స్థాయి స్పష్టమైన బలం ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక దాదాపు ఏకగ్రీవంగా లాంఛనం కానుంది. మండలిలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతగా జగన్ మాధవరావు పేరు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గానికి చెందిన మహిళా నేత వరదు కళ్యాణి పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న వరదు కళ్యాణ్కి పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించడం మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో మార్పులు జరగకుంటే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా మాధవరావు పేరు ప్రకటన ఖాయంగా కనిపిస్తోంది.